సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. బ్రహ్మానందము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రహింపదగినది. ఆ బ్రహ్మానందము అనుభవించు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రమూ విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. భగవత్ సాక్షాత్కారము పొందినవాడు మరి ఏ ఇతర లాభము కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖాలు చెలింపజేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. దుఃఖ సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితినే యోగము అని తెలియవలెను. అట్టి యోగము దృఢమైన ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తంతో నిశ్చయంగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్పం వలన కలిగిన కోరికలన్నింటినీ పూర్తిగా వదిలేసి ఇంద్రియాలను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలెను. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరతి పొందవలెను. ధైర్యంతో బుద్ధిబలంతో మనసులో పరమాత్మయందే స్థిరమునర్చి పరమాత్మ తప్ప మరి ఏ విషయాన్ని ఏ మాత్రము చింతన చేయరాదు.